అబ్దుల్ గారి ఫ్యామిలీ ఆధ్వర్యంలో ఈరోజు వాళ్ళు ఇవ్వడం జరిగింది. నమాజ్ మసీదు వేయించడం జరిగింది. మన ఆశీర్వదించడం జరిగింది. వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. జిలానీ గారు అలాగే జనసేన వారు ముఖ్యంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ జెండాని ఇక్కడ నిలబెట్టాలని చెప్పి అన్ని ప్రయత్నాలు కూడా చేస్తామని తప్పకుండా దాంట్లో సక్సెస్ అవుతామని నేను నమ్ముతా ఉన్నాను. అయితే ఏ గ్రామానికి వెళ్ళినా ఏ టౌన్కి వెళ్ళినా మంచి స్పందన లభిస్తూ ఉంది. వారు ఆహ్వానిస్తూ ఉన్నారు. వారికి ఏదైతే పథకాలు రావాల్సినవి ఉన్నాయో వాటి గురించి అడుగుతూ ఉన్నారు. దుర్గం పదవులు వెళ్ళి కానీ ఇమాం మౌంట్ రావాల్సిన శాలరీస్ గురించి అయితే కానీ మసీదుల నిర్మాణానికి ఫండ్స్ అయితే కానీ ఇవన్నీ అడుగుతూ ఉన్నాం. దాని గురించి తెలుగుదేశం పార్టీ వైపు నుంచి క్లియర్గా చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా 2014 నుంచి 2019 దాకా ఏ విధంగా అయితే జరిగిందో దానికంటే ఒక 10% ఎక్కువే చేసేదానికి వచ్చే సంవత్సరాలు చేస్తామని చెప్పి తెలియజేయడం జరిగింది. వీటన్నిటితో పాటుగా వారే చెప్తా ఉన్నారు 4% రిజర్వేషన్ మీద మాకు పూర్తి క్లారిటీ ఉంది. 14 నుంచి 19 దాకా ఆ 4% రిజర్వేషన్ కోరుకోవడం మాకు తెలుసు. ఎక్కడికి ఎవరు దాన్ని ఏం చేయలేదని మాకు తెలుసు. మా కాన్ఫిడెన్స్ ఉంది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ పైన వచ్చే 5 సంవత్సరాలు కూడా పూర్తి కాన్ఫిడెన్స్ ఉందని చెప్పి చెప్తా ఉన్నారు. ఏదైతే 4% రిజర్వేషన్ మీద దానికే తెలుగుదేశం పార్టీ కూడా కట్టుబడి ఉంటుంది. 4% రిజర్వేషన్ ముందు తీసుకోవడానికి పూర్తి దాన్ని త్వరగా మైనార్టీ సోదరులకి త్వరగా వాదించే విధంగానే కోర్టులు కూడా అన్ని ప్రయత్నాలు చేస్తామని చెప్పి మీడియా ముఖ్యంగా తెలియజేస్తున్నాను.